రాత్రికాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాలము లేచినది మొదలుకొని కూడా తండ్రి, ఈ రాత్రి ఈ సమయం వరకు అయా మీ యొక్క ఉన్నతమైన కాపుదల మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ రోజున మాకేదైతే అవసరం ఉన్నదో అయా అవన్నీ కూడా మీ యొక్క మహిమైశ్వర్యం చొప్పున మాకు దయచేశారు, సమకూర్చారు, సంతృప్తినిచ్చారు నాయనా. స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మా ప్రయాణాల విషయంలో కూడా మీ సహాయము దయచేసి ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ ఏ బిడ్డకును జరగకుండా, కలగకుండా కాపాడి భద్రపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయా ఈ రోజున మమ్మల్ని బలపరిచారు, స్థిరపరిచారు, జ్ఞానం ఇచ్చారు, నడిపించారు, ప్రతి పనిని ఆశీర్వదించారు. ప్రాముఖ్యముగా సజీవ సంఖ్యల్లో మీ పాద సన్నిధిన మమ్మల్ని నిలవబెట్టుకున్నారు నాయన. మరొకసారి కుటుంబం అందరము కలిసి ప్రార్థించుకునే గొప్ప అవకాశం మాకు దయచేశారు. అందును బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనము, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని తండ్రి వాక్యం ద్వారా భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా ఈ రోజున పడుతున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కానీ, శ్రమలు కానీ అయా అవేవి కూడా మీ మహిమకు అయా సమానము కావు అని, మీరు చూపించబోతున్న మహిమ వలన మేము వాటన్నిటినీ కూడా జయించబోతున్నామని, ఏ శ్రమ కూడా మమ్మల్ని ఏమి చేయలేదని ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి పేరు పేరున ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం తండ్రి. వారు ఏ సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో, ఎటువంటి శోధనలో ఉన్నా తండ్రి మీ సహాయం వారికి దయచేయమని, వారిని రక్షించమని, కాపాడమని తండ్రి బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది తండ్రి అనారోగ్యంతో ఉంటున్నారు నాయన. అయా ఎన్నో రోగాలు, క్రొత్త వ్యాధులు తండ్రి భయపెడుతూ ఉండగా సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఐసీయూలలో బెడ్స్ పైన ఉండి దిగులు పడుతున్నారయ్యా. ఎటువంటి ట్రీట్మెంట్ లేని తండ్రి అనారోగ్య సమస్యల చేత కుంగిపోతున్నారు ప్రభువా. మీరే వారిని తాకండి, సంపూర్ణ ఆరోగ్యమును అనుగ్రహించండి తండ్రి. అయా బ్లడ్ సంబంధమైన, స్కిన్ సంబంధమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్, తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. అయా కంటి సంబంధమైన వ్యాధులు ఎవరికి లేకుండా సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము, బీపీ, థైరాయిడ్, షుగర్ ప్రతిదీ కూడా నార్మలైజ్ అవ్వడానికి కూడా సహాయం అనుగ్రహించండి. అయా పీసీఓడి సమస్యల నుంచి, డైజెషన్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల దయచేసి, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించి ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రాత్రిన ఎవరైతే అంధకార దురాత్మ క్రియల చేత శోధింపబడుతున్నారో, పీడించబడుతున్నారో యేసు నామంలో వారందరికీ విడుదల దయచేయండి. ప్రార్థిస్తున్నాం ప్రభువా. మనశ్శాంతి లేక, సమాధానం లేక, హృదయంలో నెమ్మది లేక ఎన్నో కుటుంబాలు ఈ రోజున సతమతం అవుతున్నాయి. ఆ కుటుంబాలను దర్శించండి, వారికి సమాధానమును మీరే దయచేయండి. ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవరికి లేకుండా కృప దయచేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య, తల్లిదండ్రులకు, బిడ్డలకు, యవన బిడ్డలకు మధ్య జరుగుతున్నటువంటి ఆ యొక్క కలహాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, కోర్టు కేసుల్లో ఎంతో మంది బిడ్డలు చిక్కుబడ్డారు. వారికి సహాయము దయచేసి విడుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు తండ్రి.
వారికి ఏ హాని ఏ ప్రమాదం రాకుండా ఈ రాత్రి అంతను మీ కృపలో వారిని భద్రపరుచుకోనండి ప్రభువా. విదేశాల్లో చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్ విషయంలో మీరు వారికి తోడై ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్, గృహాల కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు, రిటైర్మెంట్స్ నిమిత్తం కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా అయా వాటన్నిటిని బిడ్డలకు మీరే దయచేయమని, అయా వాటన్నిటిని బిడ్డలకు మీ చిత్తంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, మా భారతదేశాన్ని దీవించండి. సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారిని తాకండి, గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. నాయనా, వివాహాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించి సాటి అయిన సహాయంను బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ నెలంతను కూడా కాపాడారు, మే మాసమంతను కూడా మీ కృప చూపారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా సేద తీరబోతుండగా మా అందరికి నీ కంటి నిండా సుఖవంతమైన నిద్రను దయచేయండి. అయా, ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా, దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఎవరు కూడా ఈ రాత్రి కాల సమయంలో ఇబ్బందులు పడకుండా ప్రతి బిడ్డకును సుఖవంతమైన నిద్రను దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృప దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.